ఇంటికి తెచ్చుకుంటాం, వండుకోవడం, తన భార్య బిడ్డలు తింటాం, పోషణ జరుపుకుంటుండేవాడు. అట్లాంటి ఆయనకు ఉన్నట్లుండి దారిద్ర్యం సంభవించింది. దారిద్ర్యం అంటే ఏమిటి? మనకు అవసరం సమయంలో అవసరమైనటువంటి సాయాన్ని పక్క వాళ్ళ నుంచో, భగవంతుడి నుంచో, దేని నుంచి అయినా సరే పొందవలసిన వాళ్ళ దగ్గర నుంచి పొందలేకపోవడానికి దగ్గర ఉంటాం. సరే ఈయన రోజు భిక్షాటన తిన్నట్టుగానే ఒక రోజు బయలుదేరాడు. భిక్షాటన చేసుకుంటే ఆ రోజు ఎవరు భిక్షలేరు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, చివరికి 40 రోజులు. 40 రోజుల దాకా ఇంటి దగ్గర భార్యా బిడ్డలకు కానీ తనకు కానీ అన్నాహారం లేదు. లేకపోయేసరికి 41వ రోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీసుకుని యథావిధిగా సంధ్యావందనం, అగ్నిహోత్రం ఇట్లాంటివన్నీ కూడా చేసుకున్నటువంటి వాడే అక్కడి నుంచి బయలుదేరి కాశీ పట్టణంలో 4 ప్రధాన బజార్ల వెంట భిక్షమెట్టుకు తిరిగాడు. అపరాహ్నం అయింది కానీ ఎవరు బిచ్చం వేయాలి ఆయన జోలికి. అపరాహ్నానికి ఇక బిచ్చం ఎత్తకూడదు. అంటే సూర్యుడు నడునెత్తికి వచ్చిన తర్వాత ఎంతటి ఆకలితో ఉన్నవాడైనా సరే బిచ్చం ఎత్తకూడదు. ఎందుకంటే యజమానికి ఒక ధర్మం ఉంటుంది. ఏమిటి? అతిథ్యాభ్యాగతులు ఎవరైనా వస్తే వాళ్ళకు పెట్టి వీళ్ళు భోంచేయాలి, లేదా వాళ్ళకి దానం చేసి వీళ్ళు భోజనానికి కూర్చోవాలి. మరి అతిథ్యాభ్యాగతులు అపరాహ్నం దాటి రాకూడదు. ఎందుకంటే అపరాహ్నం లోపే ద్వితీయామలు అంటే సూర్యోదయం. ఇది 100 రూపాయలు దొరికితే 400. రావుని బ్రాండ్ ఏమి వచ్చినాయి, అందులో స్వచ్ఛమైన 1-2 అంతే. అందువల్ల వీళ్ళు కష్టాలు పడుతున్నారు, అర్థమైంది. అయితే ఈ కష్టాలు ఎలా తీరుతాయి? ఎవరి దగ్గరికి వెళితే ఈ సందేహాన్ని తీరుతుంది అంటే సృష్టించేది బ్రహ్మదేవుడు. ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఈ స్థితికి కారకుడు కాదు ఆయన. అంటే ఇట్లా వీళ్ళంతా ఈ కష్ట నష్టాలు పడడానికి, సుఖాలు పడడానికి, సంతోషాలు పడడానికి ఆయన కారణభూతుడు కాదు. ఆయన సృజించడం మాత్రమే పని. ఇక రెండవది విష్ణుమూర్తి స్థితికారకుడు అయి ఉన్నాడు. అంటే ఇప్పటి ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటే విష్ణుమూర్తి. ఆయనే అనుభవింపచేస్తాడని, అది ఆయన డ్యూటీ. ఇక మూడవ వాడు లయంకరుడు, శివుడు. ఆయన సమన్వయపరిచేటువంటి వాడు శివుడు. ఇప్పుడు సమన్వయంతో పని లేదు, అసలు ఈ కష్ట నష్టాలు తీరాలి కదా ముందు. కాబట్టి ఈ స్థితిని తప్పించగలిగినటువంటి యోగము లేవో తెలుసుకోవడం కోసం మనం ఇక్కడి నుంచి బయలుదేరి వైకుంఠానికి వెళ్ళాలని నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళేసరికి తత్రనారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం. ఆయన నీలి దేహఛాయ కలిగి ఉన్నాడు. అంటే మేఘాలు ఏ రంగులో ఉంటాయి? మేఘాలు కాదు, ఆకాశం. ఆకాశం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్నాడు. 4 చేతులు కలిగి ఉన్నాడు. శంకు చక్ర గదాహస్తే వనమాల విభూషితే. 4 చేతుల్లో శంకు చక్ర గదాపద్మాలు ధరించి మెడలో వనమాల అంటే తులసిమాల వేసుకుని సువర్ణ కిరీటం కలిగి జులపముల జుట్టు కలిగి పట్టు పీతాములు ధరించి ఎవరైనా స్వామిని చూడగానే ఆ స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి అనేటువంటి ఒక ఆకర్షణ శక్తి కలిగినటువంటి వాడే కనిపించాడు. ఎప్పుడైతే అలా కనిపించాడో ఈయన సాష్టాంగపడి స్వామివారికి నమస్కారం చేస్తున్నాడు. నమో వాంగ్మనసాతీత రూపాయామితి శక్తి ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషాం ఆదిభూతాయ శ్రీ సచదేవాయ నమః అని నమస్కారం చేశాడు. అంటే ఏమిటి? అక్కడ ఒక రోజు ఉదయాన్నే ఆ కాంచన పట్టణాన్ని పరిపాలించేటువంటి చంద్రకేతు మహారాజు గారు అందరితో పాటు కలిసి వచ్చి అక్కడ కూర్చుని భార్యా బిడ్డల సమేతంగా మందిమార్గుల సమేతంగా వచ్చి అక్కడ కూర్చుని నడిగుడున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వస్తున్నాడు. సరే, వ్రతమంతా అయిపోయిన తర్వాత చుట్టూ ఉన్న వారందరికీ తీర్థ ప్రసాదం ఇచ్చే సంప్రదాయంతో ఆ రాజుగారు వచ్చి షావుగారి దగ్గర కూడా తీర్థం ప్రసాదం ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడు అడిగాడు తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ షావుగారు, మహారాజా మీరు ఇప్పటిదాకా చేసుకున్న వ్రతం ఏమిటి, ఎందుకు చేసుకున్నారు, ఏమిటి అని. మా పిల్లడు అక్కడ కూర్చున్నాడా? ఏంటైనా మీరు ఇప్పటిదాకా చేసుకున్న వ్రతం ఏమిటి చెప్పండి అని అడిగారు. అడిగేసరికి ఆయన ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. ఒకప్పుడు నాకు సంతానం లేకపోతే ఎన్నో చెట్లు పుట్టలు తీర్థాలు గుట్టలు అన్నీ తిరిగారు, కానీ నాకు సంతానం కలగలేదు. ఎవరో మహాపండితులు అదిగో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి, కలవు సత్యవ్రతం తథా అని, కలికాలంలో ఏ కోరిక తీరాలన్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే తీరిపోతుందని శాస్త్రం ఉంది. కాబట్టి మీరు సత్యదేవుని వ్రతం చేసుకోమంటే నేను సత్యనారాయణ స్వామిని నమ్ముకుని ఆ వ్రతం చేసుకున్న ద్వారా నాకు సంతానం కలిగింది. సంతానాన్ని ఇచ్చాడనేటువంటి భక్తభావం చేత మరలా చేసుకున్నాను. అంటే ఈ మాసే వర్షే చేసుకోవడం కాకుండా ఆయన సంతానం పొందాలన్న భావంతో మళ్ళీ చేశాడు, భక్తితో ప్రీతితో చేయగానే మళ్ళీ సంతానం కలిగి మళ్ళీ ఇచ్చాడు, దాన్ని మళ్ళీ చేశాడు. ఇట్లా ఆయన వరుసలో 100 మంది సంతానాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరు? స్వామివారు. చక్కగా 100 మంది సంతానాన్ని పొందిన తర్వాత ఈయనే ఒక దండం పెట్టి ఆయన చాలు, ఇంతవరకు నాకు సైన్యంలాగా ఉన్నారు ఇప్పటికే, కాబట్టి నీవు ఇక ఏదైనా మేలు చేయగలిగితే చెయ్యి అని ఒక దండం పెట్టిన తర్వాత సంతానం ఆగారు.
ప్రతిరోజు ఇంతమంది సంతానాన్ని ఇచ్చిన కారణం చేత ప్రతిరోజు ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు నదీ తీరంలో, ఒకరోజు సరస్సు దగ్గర, ఒకరోజు ఇంట్లోను, ఒకరోజు కోటగుమ్మం దగ్గర, ఒకరోజు ఇంకో దేవాలయంలో, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటుండేవాడు ప్రతిరోజు. ఆయన ఇట్లా చేసుకుంటున్నటువంటి ఆయన్ని చూసి మరి నేను చేసుకుంటే నాకు కూడా కలుగుతున్న సంతానం అన్నాడు. అనేసరికి అయ్యో నీకేవిడ, ఎవరికి ఏ కోరిక ఉన్నా కూడా తీరుతుంది, ఇదే కాదు చాలా రకాల కోరికలు తీరుతాయి, ఇహలోక కష్టాలన్నీ తీరుతాయి అన్నాడు రాజుగారు. అదే మరి ఇంకేమండి నాకు కూడా చెప్పండి. ఆ వ్రత విధానాన్ని ఫలితాన్ని తెలుసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. ఏది వ్యాపారం చేసుకునేటువంటి నావలో సరుకుతో సహా ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకని వ్యాపారం ఆపేశాడు. పెళ్ళయింది, 7 ఏళ్ళు అవుతుంది, పెళ్ళయి కూడా సంతానం కలగలేదు. కాబట్టి ఆ సంతాన అపేక్షతో ఉన్నవాడు కాబట్టి వ్యాపారాన్ని కూడా వదిలేసుకుని ఇంటికి బయలుదేరి వచ్చేసాడు. వచ్చిన తర్వాత భార్య అయినటువంటి లీలావతితో చెప్పాడు, ఇదిగో సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకుంటే సంతానం కలుగుతుంది, మరి ఇంకేమండి నోచుకుందాం అన్నాడు. అట్లా కాదులే, ఇప్పుడు నోచుకుంటాం అనుకో, అసలు భగవంతుడు ఉన్నాడు లేదు మనకు తెలియదు. ముందు అసలు భగవంతుడు ఉన్నాడు లేదు, ఎవరో చెప్తే నమ్ముతున్నాం. ఉన్నాడని నిరూపణ లేదు, లేడని నిరూపణ లేదు, కానీ అందరిలాగా నమ్మి చేస్తాం. దురదృష్టవశాత్తు మన సంతానం కలగకపోతే ఎక్కడున్నాడని దేవుణ్ణి అడుగుతాం, మళ్ళీ అడగలేం. మరి ఆ మాటని చేసుకున్న తర్వాత సంతానం ఇవ్వలేదే అడగలేనప్పుడు మనకి ఖర్చు పెట్టిందంతా కూడా వృధానే కదా. అట్లా కాకుండా మనకు సంతానం ఎప్పుడైతే కళ్యాణ